చాలా మంది స్టూడెంట్స్ నేను బాగా చదివినా నా గ్రేడ్స్ తక్కువగా వస్తున్నాయని బాధపడుతుంటారు. అయితే మీ గ్రేడ్ని అప్గ్రేడ్ చేసుకోవాలంటే ఈ టాప్ 7 సీక్రెట్స్ తెలియాలి, వాటిని ఆచరించాలి. 1. సమర్థవంతమైన అధ్యయనం. టాప్ గ్రేడ్లు పొందాలంటే రోజంతా కష్టపడి చదవాల్సిన అవసరం లేదు. ముందు మీరు చదవాల్సిన అంశాలను ఇష్టపడి చదివితే చాలు. హార్డ్ వర్క్ కంటే స్మార్ట్ వర్క్ చాలా ముఖ్యం. మీరు చదవాల్సిన అంశాలను లిస్ట్ తయారు చేసుకొని క్రమబద్ధంగా స్వయంగా నోట్స్ రాసుకుంటూ స్మార్ట్ గా చదవండి. 2. స్టడీ టైం ప్లానింగ్. మీరు ఏ అంశాలు చదవాలి, దేనికి ఎంత సమయం కేటాయించాలి, రోజుకు ఎన్ని గంటలు కేటాయించాలి అనేది చాలా కీలకమైన అంశం. కానీ చాలా మంది విద్యార్థులు స్టడీ టైం ప్లానింగ్ పై అసలు ఫోకస్ పెట్టరు. పరీక్షల సమయంలోనే ఎక్కువగా చదువుతుంటారు, ఒత్తిడికి కూడా లోనవుతుంటారు. అలా కాకుండా రోజు కొంత సమయాన్ని మీరు క్లాస్లో చెప్పిన దానిని అధ్యయనం చేయడానికి మీరు టైం పెట్టుకోండి. ఒక్కో సబ్జెక్టుకి కొంత టైం కేటాయించండి. 3. రొటీన్ స్టడీ మానుకోండి. పుస్తకం తీసుకొని చదివితే చదువుకున్నట్లే అనుకోవటం సరైంది కాదు. ఆ పుస్తకంలో ఎంత మీ బ్రెయిన్ క్యాప్చర్ చేస్తుందనేదే చాలా ముఖ్యమైన అంశం. మీకు అసలు సబ్జెక్ట్ అర్థమైందా లేదా, దానిని మరింత అర్థం చేసుకునేందుకు ఏం చేయాలి అనేది కూడా ఆలోచించండి. మీరు సబ్జెక్ట్ ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. అప్పుడు సబ్జెక్ట్ ని చదవటంలా కాకుండా మీకు ఇష్టమైన కథలా దానిపై ఆసక్తి పెట్టి చదవండి. 4. మైండ్ మ్యాపింగ్ చేయండి. చదువుతున్నప్పుడు సమాచారాన్ని మీ మైండ్లో ఫిక్స్ చేయాలంటే మీ సబ్జెక్ట్లో మీకు మీరే కొత్త ప్రశ్నలు క్రియేట్ చేయండి, వాటికి సమాధానాలు వ్రాయండి. అలాగే సబ్జెక్టుకు సంబంధించిన ముఖ్యమైన పాయింట్ల పట్టికను తయారు చేయండి. ఆ పట్టికను చూస్తే ఆ సబ్జెక్టుకు సంబంధించిన అన్ని అంశాలు మీకు గుర్తుకు రావాలి. మీ సబ్జెక్టుకు సంబంధించిన అంశాలను ఇలా మైండ్ మ్యాపింగ్ చేస్తే మీరు ఆ సబ్జెక్టుని ఎప్పటికీ మర్చిపోరు. 5. మల్టీ టాస్కింగ్ చేయకండి. ఒకేసారి 2-3 పనులు చేయకండి. ఒకవైపు చదువుతూనే మరోవైపు ఫోను, ల్యాప్టాప్ వాడకండి. మీ ఫోకస్ అంతా మీరు చదువుతున్న సబ్జెక్ట్ మీదే ఉండాలి. 6. విభజించి చదవండి. ఏ సబ్జెక్ట్ అయినా ఒకేసారి బుర్రలోకి ఎక్కడం కష్టం. అందుకే మీరు చదవాల్సిన అంశాలను చిన్న చిన్న భాగాలుగా చేసుకోండి. ప్రతిరోజు ప్రతి సబ్జెక్టుకి కొంత సమయాన్ని కేటాయించి చదవండి. అప్పుడు మీ బ్రెయిన్ సులువుగా మీరు చదివిన దాన్ని మైండ్లో క్యాప్చర్ చేస్తుంది. 7. ఆసక్తి ఉన్నప్పుడే చదవండి. మీరు చదివే సబ్జెక్టుపై ఆసక్తి లేనప్పుడు ఆ చదువు అస్సలు ముందుకు సాగదు. కాబట్టి మీరు ఆ సబ్జెక్టుపై ఆసక్తి పెంచుకునేందుకు ప్రయత్నించండి. మీకు సబ్జెక్ట్ అర్థం కానప్పుడు మాత్రమే ఆసక్తి తగ్గిపోతుంది. కాబట్టి ముందు ఆ సబ్జెక్ట్ ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ సందేహాల గురించి మీ ఉపాధ్యాయుల్ని అడగండి, లేదంటే ఆ సబ్జెక్టుకు సంబంధించిన వీడియోలు చూడండి. అప్పుడే మీకు సబ్జెక్టుపై అవగాహన, ఆసక్తి 2 పెరుగుతాయి. మీ గ్రేడ్లు కూడా పెరుగుతాయి.